ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 సంవత్సరం బూకర్ ప్రైజ్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి డేవిడ్ స్టలే. ఇండియాలోని మార్బుల్‌కు జీఐ ట్యాగ్. ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలో గల అంబాజీ పాలరాయి గనులకు ప్రసిద్ధ జీఐ ట్యాగ్ గుర్తింపు లభించింది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఈ జీఐ ట్యాగ్ గుర్తింపును అధికారికంగా ప్రకటించింది. అంబాజీ పాలరాయి గనులు క్రీస్తు శకం 1200 సంవత్సరం కాలం నాటివి. ఈ పాలరాయిలోని ప్రత్యేకతలు చూస్తే ఇవి పాలలాంటి తెల్లని రంగు కలిగి ఉంటుంది. వీటిలో అధిక కాల్షియం కంటెంట్ కలిగి ఉంటుంది. అలాగే ఇవి ఎక్కువ రోజులు వాడుకలో ఉంటాయి. అలాగే సహజమైన పాలిష్ మరియు మృదువైన ఆకృతి కలిగి ఉంటుంది. ఇక ఈ పాలరాయి విదేశాలలో కూడా అత్యంత ప్రసిద్ధి చెందింది. అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలలోని దేవాలయాలను ఈ రాయితోనే నిర్మించారు. జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 2025 మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి గాను అధికారికంగా జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్‌ను ప్రకటించింది. గోపాల్ రత్న అవార్డ్స్ ఇండియాలోని పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల రంగంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. ఈ అవార్డ్స్‌ను రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా మొట్టమొదటిసారి 2021 సంవత్సరంలో ప్రదానం చేశారు. దేశీయ జాతులు, పాల ఆవిష్కరణలు మరియు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డ్స్‌ను నవంబర్ 26న జరిగే జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు. 3 రంగాలలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అవి ఉత్తమ పాడి రైతు, ఉత్తమ పాడి సహకార సంఘం ఎఫ్‌పిఓ ఎంపీసీ, అలాగే ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు. ఇక మొదటి 2 విభాగాలలో అవార్డు విజేతలకు మెరిట్ సర్టిఫికేట్‌తో పాటు జ్ఞాపిక మరియు నగదు బహుమతి అందిస్తారు. ఇక మూడవ విభాగంలోని విజేతలకు మెరిట్ సర్టిఫికేట్‌తో పాటు జ్ఞాపిక మాత్రమే అందిస్తారు. వీరికి నగదు బహుమతి ఉండదు. ఇక ఈ అవార్డులలో మొదటి బహుమతికి 5,00,000, రెండవ బహుమతికి 3,00,000, మూడవ బహుమతికి 2,00,000 అందిస్తారు. అలాగే హిమాలయన్ స్టేట్ స్పెషల్ అవార్డ్స్‌కి 2,00,000 అందిస్తారు. ఇక విజేతల వివరాలు చూస్తే మొదటి విభాగం చూసుకుంటే మహారాష్ట్రలోని అరవింద్ యశ్వంత్ పాటిల్ మొదటి బహుమతి గెలుచుకోగా, తెలంగాణలోని కంకనాల కృష్ణారెడ్డి రెండవ బహుమతి గెలుచుకున్నాడు. ఇక రాజస్థాన్‌లోని హర్షిత్ జురియా, మహారాష్ట్రలోని శ్రద్ధా సత్యవాన్ సంయుక్తంగా మూడవ బహుమతి గెలుచుకున్నారు. ఇక హిమాలయన్ రాష్ట్రాల నుంచి ఉత్తమ పాడి రైతుగా హిమాచల్ ప్రదేశ్ నుంచి విజయలత మరియు ఉత్తరాఖండ్ నుంచి ప్రదీప్ పంగారియా ఈ అవార్డులను గెలుచుకున్నారు. ఇక రెండవ విభాగం వచ్చేసి ఉత్తమ పాల సహకార సంఘం ఎఫ్‌పిఓ మరియు ఎంపీసీ. కేరళలోని మీనన్ గాడి క్షీరోల్పాడక సహకార సంఘం మొదటి బహుమతిని గెలుచుకోగా, కేరళలోని కున్నం కట్టుపత్తి క్షీరోల్పాడక సహకార సంఘం మరియు రాజస్థాన్‌లోని గినోయ్ దుగ్ధ్ ఉత్పాదక సహకార సమితి సంయుక్తంగా రెండవ బహుమతిని గెలుచుకోగా, తమిళనాడులోని టీవైపీఎల్ 37 సెందురై మిల్క్ ప్రొడక్ట్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మూడవ బహుమతిని గెలుచుకున్నాయి. ఇక హిమాలయన్ ప్రాంతం నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి కుల్హా దూద్ ఉత్పాదక్ సహకార సమితి ఈ బహుమతిని గెలుచుకుంది. ఇక మూడవ విభాగం వచ్చేసి
ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు. ఒడిషాలోని దిలీప్ కుమార్ ప్రధాన్ మొదటి బహుమతిని గెలుచుకోగా, రాజస్థాన్‌లోని వికాస్ కుమార్ రెండవ బహుమతిని గెలుచుకున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అనురాధ మూడవ బహుమతిని గెలుచుకుంది. ఇక హిమాలయన్ ప్రాంతం నుంచి అస్సాంలోని దెలువార్ హసన్ ఈ బహుమతిని గెలుచుకున్నాడు. యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా తెలుగు హీరోయిన్. పిల్లల హక్కులు మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రముఖ నటి కీర్తి సురేష్ యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. ఇందులో భాగంగా కీర్తి సురేష్ పిల్లల హక్కులు, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. ఇక ఆయుష్మాన్ ఖురానా, మాధురి దీక్షిత్ గతంలో యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా పనిచేశారు. ఇక యునిసెఫ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా ఉంది. అలాగే యునిసెఫ్ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా కరీనా కపూర్ ఉన్నారు. అలాగే యునిసెఫ్ రీజనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఎక్సర్సైజ్ అజేయ వారియర్ 25 ఎనిమిదవ ఎడిషన్ అయిన ఎక్సర్సైజ్ అజేయ వారియర్ 25 ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ దేశాలు పాల్గొంటాయి. ఈ ఎక్సర్సైజ్‌ను రాజస్థాన్‌లోని మహాజాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఉన్న ఫారెన్ ట్రైనింగ్ నోడ్‌లో నిర్వహిస్తున్నారు. నవంబర్ 17 నుంచి నవంబర్ 30 వరకు ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహిస్తారు. అలాగే ఈ ఎక్సర్సైజ్‌లో 2 దేశాల నుంచి మొత్తం 240 మంది సైనికులు పాల్గొన్నారు. ఇక ఎక్సర్సైజ్ అజేయ వారియర్ మొట్టమొదటిసారిగా 2011 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహిస్తారు. ఇక 14 రోజులు జరిగే ఈ ఎక్సర్సైజ్‌లో బ్రిగేడ్ స్థాయిలో 2 దేశాల ప్లానింగ్ మరియు సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటారు. అలాగే సెమీ అర్బన్ యుద్ధానికి అనుగుణంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ వ్యూహాత్మక డ్రిల్స్ నిర్వహిస్తారు. అలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ముప్పులకు ప్రతిస్పందించడం నేర్చుకుంటారు. అలాగే ఉగ్రవాద నిరోధక చర్యలను చేపట్టడానికి క్షేత్రస్థాయి వ్యాయామాలు చేపడతారు. చెవాలియర్ అవార్డు గెలిచిన భారతీయుడు. భారతీయ సినిమాలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కళా దర్శకుడు తోటతరణి ప్రతిష్టాత్మక చెవాలియర్ అవార్డును గెలుచుకున్నాడు. కళలు మరియు సాహిత్యానికి చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు ఫ్రెంచ్ దేశపు అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. అలాగే ఈ అవార్డు అందుకున్న 5వ భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు కమల్ హాసన్, ఐశ్వర్య రాయ్, శివాజీ గణేశన్ మరియు కల్కి కొచ్లిన్ చెవాలియర్ అవార్డును గెలుచుకున్నారు. చెవాలియర్ అవార్డు పూర్తి పేరు వచ్చేసి నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. ఇక నవంబర్ 13, 2025న చెన్నైలోని అలయన్స్ ఫ్రాంకైన్‌లో ఫ్రాన్స్ రాయబారి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక తోటతరణి ఇతర అవార్డుల వివరాలు చూసుకుంటే ఇతను 2 జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాడు. అలాగే 2001 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నంది అవార్డులు, అలాగే 2 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాడు. 16వ ఆర్థిక సంఘం నివేదిక సమర్పణ. అరవింద్ పనగారియా అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం తమ నివేదికను నవంబర్ 17, 2025న రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదిక ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2031 వరకు కేంద్రం మరియు రాష్ట్రాల పన్నుల పంపిణీలో కీలక పాత్ర పోషించనుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ద్వారా ఆర్థిక సంఘం ఏర్పడింది. అలాగే 16వ ఆర్థిక సంఘం
డిసెంబర్ 31, 2023 సంవత్సరంలో ఏర్పడింది. ఈ ఆర్థిక సంఘానికి అరవింద్ పనగారియా అధ్యక్షత వహించాడు. అలాగే 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులు ఉన్నారు. వారి పేర్లు చూస్తే జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, రవిశంకర్, సౌమ్యకాంతి ఘోష్. ఇక వీరితో పాటు రిత్విక్ పాండే 16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇక ఆర్థిక సంఘం యొక్క అధికారాలు చూస్తే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నాన్ డైరెక్ట్ ట్యాక్స్ల నుంచి వచ్చిన డబ్బు ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రాలకు పంపిస్తారు. అలాగే ఏ రాష్ట్రానికి ఎంత శాతం డబ్బు పంపాలనే నిర్ణయం ఫైనాన్స్ కమిషన్ మాత్రమే తీసుకుంటుంది. వీటితో పాటు స్థానిక సంస్థలకు ఎంత శాతం డబ్బు పంపాలనే నిర్ణయం ఫైనాన్స్ కమిషనే తీసుకుంటుంది. ఫైనాన్స్ కమిషన్ అనేది క్వాజీ జ్యుడిషియల్ బాడీ, అనగా సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. ఈ ఛాంపియన్షిప్ నవంబర్ 8 నుంచి నవంబర్ 14 వరకు జరిగింది. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇండియా 10 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అందులో 6 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 1 బ్రోంజ్ మెడల్ ఉంది. ఇక అవార్డు వివరాలు చూసుకుంటే ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ చూస్తే అంకితా బకత్, బొమ్మదేవర ధీరజ్లు ఇండివిజువల్ గోల్డ్ అవార్డ్స్ను గెలుచుకున్నారు. ఇక టీమ్ గోల్డ్ మెడల్స్ చూస్తే మహిళల ట్రికర్వ్ జట్టు, అలాగే మహిళల కాంపౌండ్ జట్టు, అలాగే కాంపౌండ్ మిక్స్డ్ జట్లు టీమ్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాయి. ఇక కాంపౌండ్ పురుషుల జట్టు సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అలాగే సంగీత అనే ఆమె బ్రోంజ్ మెడల్ గెలుచుకుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2025 నవంబర్ నెలలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన భారతీయ గాయని ఎవరు? ఏ. శ్రేయా ఘోషల్, బి. పాలక్ ముచ్చల్, సి. కె. చిత్ర, డి. సునీత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాలక్ ముచ్చల్. ప్రపంచ మధుమేహ దినోత్సవంను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ. జాక్ ఎడ్వర్డ్స్, బి. జాన్స్ విలియం, సి. ఇస్మాయిల్ ఖాన్, డి. ఫ్రెడరిక్ బ్యాంటింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెడరిక్ బ్యాంటింగ్. ఇటీవల న్యూమా ఎయిర్ బేస్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. ఢిల్లీ, బి. లడాక్, సి. అహ్మదాబాద్, డి. జైపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లడాక్. జనజాతీయ గౌరవ్ దివాస్ను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ. సావిత్రిబాయి పూలే, బి. రాజా రామ్మోహన్ రాయ్, సి. బిర్సా ముండా, డి. రామకృష్ణ పరమహంస. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బిర్సా ముండా. నవంబర్ 2025లో జిఐ ట్యాగ్ పొందిన 2 సంగీత వాయిద్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఏ. అస్సాం, బి. బీహార్, సి. సిక్కిం, డి. హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్కిం. బెంగాల్ను పరిపాలించిన చివరి స్వతంత్ర నవాబు ఎవరు? ఏ. సిరాజుద్దౌలా, బి. మీర్ కాసిం, సి. మీర్ జాఫర్, డి. సిరాజుల్ ముల్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా 23 సంవత్సరాలు బెంగాల్ను పరిపాలించాడు.
తన సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్ ద్రోహం కారణంగా ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాడు. ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరం జూన్ 23న జరిగింది. కాన్పూర్‌లో 1857 తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏ. మేజర్ విలియం టైలర్, బి. కల్నల్ నీల్, సి. నికోల్సన్ అండ్ హడ్సన్, డి. కోలిన్ క్యాంబెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. కోలిన్ క్యాంబెల్. 1857లో జరిగిన తిరుగుబాటుకు కాన్పూర్‌లో రెండవ బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వారిని తరిమేసి తనను తాను పీష్వాగా కూడా ప్రకటించుకున్నాడు. అయితే ఈ తిరుగుబాటును బ్రిటిష్ కమాండర్ కోలిన్ క్యాంబెల్ సమర్థవంతంగా అణచివేయడంతో నానాసాహెబ్ నేపాల్‌కు పారిపోయాడు. కింది నాయకులలో ఎవరు అలహాబాద్‌లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఏ. మౌల్వీ అహ్మదుల్లా, బి. లియాఖత్ అలీ, సి. బహదూర్ ఖాన్, డి. ఖాదిర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. లియాఖత్ అలీ. లియాఖత్ అలీ 1857 తిరుగుబాటులో అలహాబాద్కు నాయకత్వం వహించాడు. అలహాబాద్లో బ్రిటిష్ వారిని తరిమేసి లియాఖత్ అలీ తన సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ కల్నల్ నీల్ నేతృత్వంలో బ్రిటిష్ ఆర్మీ అలహాబాద్ను తిరిగి స్వాధీనం చేసుకుంది. కింది వారిలో ఎవరు డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు? ఏ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి. శాంతాబాయి, సి. విఠల్ రామ్జీ షిండే, డి. కందుకూరి వీరేశలింగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. విఠల్ రామ్జీ షిండే. మహర్షి విఠల్ రామ్జీ షిండే గొప్ప సామాజిక మరియు మత సంస్కర్త. ఇతను 1906 అక్టోబర్ 18న డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేయడం ఈ సంస్థ యొక్క లక్ష్యం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశ తూర్పు తీరంలో ఎప్పుడు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు? ఏ. 1610, బి. 1611, సి. 1612, డి. 1613. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1611. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1611 సంవత్సరంలో భారతదేశంలోని తూర్పు తీరంలో గల మచిలీపట్నంలో తమ మొదటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.